మనం ఈరోజు వీడియోలో బ్యాక్ పాకెట్ అనేది రెడీ చేద్దాం. చాలామందికి బ్యాక్ పాకెట్ అనేసరికి భయపడతా ఉంటారు. ఇక డబుల్ బ్యాక్ పాకెట్ వచ్చిందంటే ఇక ఆ రోజు ఒక 2 పాయింట్లు వచ్చిందంటే ఆ రోజు అంతే సంగతి. మనము ఈ బ్యాక్ పాకెట్ అనేది చాలా సింపుల్గా ఎలా వేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని గురించి ముందుగా నేను మనకు నడుముకి వేస్తాం కదా బెల్ట్ పట్టి, దాన్ని ఒక 7 ఇంచులు తీసుకుంటున్నాను. 7 ఇంచులు కట్ చేసుకొని దీన్ని ఏం చేయండి అంటే ఒక 1/2 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోండి. ఇది కరెక్ట్ ఒక 1/2 ఇంచ్ లెంత్ కట్ చేసుకోండి. ఇది 2 కుట్లలో అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, మీకు ఇది మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. మీకు చూడండి, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉంది. ఓకేనా? దీన్ని ఏం చేయాలంటే మీరు అంచు భాగాలు కానీ వేరే పీసులు 2 పీసులు తీసుకోండి. ఇలా ఇది క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఇట్లా తీసుకుంటున్నాను. మీ క్లాత్ ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ కినారుగా 2 కుట్టేసుకోండి. ఎప్పుడైనది ఉల్టల్నే కుట్టేసుకోవాలి. ఇది సమానంగా కట్ చేసుకోండి. ఎక్కువ ఉన్న భాగాన్ని సమానంగా కట్ చేయండి. దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒకదాన్ని అంచు భాగం అనేది ఉంచండి. ఒకదానికి మాత్రం ఇంకోటి మనం కట్ చేసుకుందాం. ఒకదానికి అంచు అనేది ఉంచాలి, ఒకదానికి కట్ చేసుకోవాలి. నడుము వచ్చేసి మనకు 48 అంటే నేను 5 బాగా వేస్తున్నాను నడుము. చూడండి, 5 బాగా మార్క్ వేసుకోండి. 2.5 1 పాయింట్ మిడిల్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనికోసం నేను క్లాత్ తక్కువ ఉంది కాబట్టి పాకెటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి నేను 8.5 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 19 తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ డాట్ పట్టుకున్న తర్వాత బ్యాక్ ఇది డాట్ అనేది పట్టుకున్నాను నేను. ఈ పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనికి కరెక్ట్గా 3.5 డౌన్లో ఒక మార్క్ వేసుకోండి. ఇది బెండ్ కాకుండా ఉండడం కోసం 3 దిక్కులో ఇట్లా మార్క్ వేసుకోండి. కరెక్ట్గా దీనికి మిడిల్ తీసుకోండి. ఇది ఇక్కడ మనకు సెంటర్ భాగం అయితే ఏదైతుందో దానికి మిడిల్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ జరుగుతుంది అనిపిస్తే ఏం చేయండి అంటే ఇలా ఉల్టాల్లో తీసుకొని ఒక కుట్టేసుకోండి. దీన్ని జరగకుండా ఉండడం కోసం ఒక రఫ్గా ఇట్లా కుట్టేసుకోండి. మీకు జరుగుతుంది అనిపిస్తే ఒక కుట్టేసి పెట్టుకోండి. ఇలా కొత్త వారు అయితే ఇలా వేసుకోండి. ఇది జరగదు మీకు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మీరు సీదలు అనేది మార్క్ వేసుకోవచ్చు. ఇది మనం ఏదైతే సమానంగా కట్ చేసినామో ఆ భాగాన్ని పైకి వేయండి. ఎక్కడికి వేయాలంటే ఈ మనం మార్క్ ఉంది కదా, మనం మార్క్ వేసింది 3.5 ఈ పైకి తీసుకోండి. పై భాగానికి కరెక్ట్గా మనకి ఏదైతే డాట్ వేసామో ఈ సెంటర్ భాగం తీసుకోండి. ఇలా కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా మనం మార్క్ అయితే ఎక్కడ వేసినామో అక్కడికి ఒక టంచన్ మార్క్ కరెక్ట్గా పట్టండి. ఎక్కువ తక్కువ పట్టదండి. కరెక్ట్గా సెంటర్ మార్కు పాదం మందం పట్టండి. ఇక్కడ ఈ మార్క్ ఎక్కడైతే పెట్టినామో ఆ మార్క్ సమాంతరంగా తీసుకొని మిడిల్ ఉంటుంది కదా కొంచెం ఇలా జరుపుకోండి స్ట్రేట్ రావడం కోసం. చూడండి, మన లెంత్ రాగానే కరెక్ట్గా ఇక్కడ మనం ఇక్కడ రఫ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం ముందుగా 2వ భాగం ఇది కూడా మనకి ఎక్కడ కావాలో ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకుని మార్క్ వేసుకొని ఈ కుట్టుకు సమాంతరంగా ఈ పార్ట్ అనేది మనకి ఇలా ఆనించాలి. ఇది మనం ఎక్కడైతే ఇది ఉందో దీనికి ఇలా లూజ్ ఇలా పెట్టకుండా కరెక్ట్గా దీనికి కొనాలి ఆనాలి ఇక్కడికి. ఓకేనా? దీన్ని సమాంతరంగా అక్కడైతే ఎంతైతే మనం కుట్టేసామో ఇక్కడ కూడా కరెక్ట్గా పాదం మనం కుట్టేసుకుంటారండి. లాస్ట్ వరకు ఇలానే దీనికి ఆనుకుంటూ రావాలి, గ్యాప్ అనేది రావద్దు. ఇలా కుట్టిన తర్వాత ఏం చేయంటే బ్యాక్ పల్టాయించి మనం కచ్చా కుట్టు ఏదైతే వేసినామో అది ఇప్పేసుకోండి. అది ఇబ్బంది అవుతుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే
ఈ ఈ మూలలన్నీ సమానంగా వచ్చిన రావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడ అండి, ఇది కుట్టేస్తారు, ఈ సమాంతరంగా ఉందా లేదా చూస్తారు. చూడండి ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు కట్ చేసిన అనుకో మూలలు అనేది ఇట్లా క్రాస్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీకు స్ట్రేట్గా రావడం కోసం ఏంటంటే ఎక్కువ భాగాన్ని కొంచెం ఇట్లా తీసేయండి. ఇక్కడ మనం ఎక్కువ భాగాన్ని తీసేయాలి, తక్కువ ఉంటే కుట్టేసుకోవాలి, ఎక్కువ ఎక్కడైతుందో దాన్ని కుట్టేసుకోవాలి మనం. చూడండి నేను కుట్టేసుకుంటాను. చూడండి ఇప్పుడు సమాంతరంగా వచ్చింది, స్ట్రేట్గా మార్క్ తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ భాగం అనేది క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ మంది యువతలకే కట్ చేసుకోవాలి. ఓకేనా? మనం కట్ చేసుకున్నప్పుడు ఈ భాగాన్ని అనేది ఇలా ఓపెన్ చేసి కింది భాగం కట్ కాకుండా చూడండి చిన్నగా ఇలా కచ్చగా పెట్టండి. ఈ భాగాన్ని మన కింది భాగం వేయకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా మెల్ల కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎంతమందికి బ్యాక్ ప్యాకెట్ అంటే భయమో ఒకసారి మీరు కామెంట్ చేయండి. చూడండి కత్తెర అనేది బయటకు వెళ్ళకూడదు, ఆ కుట్టు లోపలే మనకి ఎండ్ అయిపోవాలి. మీరు మిస్టేక్ చేసేది ఇక్కడే, కత్తెర అనేది మీరు బయటకు వెళ్ళిపోయిందంటే బ్యాక్ ప్యాకెట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. చూడండి రెండే రెండు కుట్లు వేసినాం మనం. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏది చూపిస్తాను. ఈ కొనాలు ఉన్నాయి కదా, ఈ కొనాలని బయటకే స్టిచ్ చేసుకుందాం మనం. ఇప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి ఇవి. ఇప్పుడు ఇటు భాగం కూడా సేమ్ అంతేనండి. మనం కుట్టేసినప్పుడు ఇలా అనకుండా కొంచెం దగ్గరికి ఉండేలాగా కుట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి. చూడండి బ్యాక్ ప్యాకెట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఇలా వేసిరంటే 100% అనేది సక్సెస్ అవుతుంది, మీకు తొందరగా ఈజీగా కూడా అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇలా అర్థం కాకపోతే నీకు ఇంకా వేరే మోడల్ కూడా చూపిస్తాను, కానీ అన్నిటికంటే చాలా ఈజీ అని మీకు ఇదే చూపించాను. ఇప్పుడు ఇది మనం ఎలా రెడీ చేసుకుని చూద్దాం. బ్యాక్ ప్యాకెట్ అనేది మనం లోతు కూడా ఎంత పెట్టుకోవాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎక్కువ బాగా మనకు అంచు అనేది ఇలా లాక్ చేసేయండి. దీని తర్వాత మనకు లోతు ఎంత అంటే మనకు 6 ఇంచులు సరిపోతుంది. చూడండి 6 ఇంచులు లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకుని మనకు 6 అయితే ఎక్కడైతే వస్తుందో లాక్ చేసుకున్న దానికి చూడండి మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ. ఎందుకంటే మనం అటాచ్ పీస్ వేయాలి కాబట్టి మనకి ఈ భాగం మనకు ఇక్కడ ఎక్కడైతుందో ఎండు భాగం దీనికి ఒక మార్క్ వేసుకోండి ఇట్లా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కిందికి అటాచ్ పీస్ అనేది వేయాలి. వేస్తే మనకు బ్యాక్ ప్యాకెట్లో చేయబెట్టినప్పుడు మనకు సేమ్ నజర్ పీస్ అనేది సేమ్ కనబడాలి. దాని గురించి అని ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో ఇక్కడ 6 ఇంచులు వేసుకోండి సింపుల్గా. ఇక్కడ 7.5 అనేది వేసుకోండి, కొంచెం ఎక్కువ పర్లేదు మీకు. ఇక్కడ ఇక్కడికి నుంచి 6 ఇంచులు వేసుకొని ఇక్కడ నుంచి 7.5 వేసుకోండి. దీనికి అటాచ్ పీస్ అనేది యాడ్ చేయండి, ఇంకా సింపుల్గా ఉంటుంది మీకు. ఇక కరెక్ట్ ఈ పాటికి అటాచ్ పీస్ అనేది కింది భాగం నుంచి అటాచ్ చేయాలి. ఇది అనేది పైకి వెళ్ళిపోతుంది. సేమ్ ఉంటేనేమో సేమ్ వస్తుంది, మనకు సేమ్ లేనప్పుడు ఇలా అటాచ్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు 6 ఇంచుల దగ్గర ఫోల్డ్ కిందికి అనేది ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా మనం నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా కుట్టేటప్పుడు 6 ఇంచులు అనేది మనం మార్కింగ్ కనబడాలి. చూడండి కరెక్ట్గా పాదం మందం పెట్టేసి ఇక్కడ కూడా అంతే. కుట్టేటప్పుడు ఎప్పుడైనా జోబాని ఇట్లా క్రాస్గా చేయకూడదు, స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి. కింది భాగాన్ని కొంచెం లూజ్ చేయండి లైట్గా, ఒక పాయింట్ మనం. ఇప్పుడు ఉల్టా ఇద్దాం.
మీకు అప్పుడు అటాచ్ పీస్ ఎక్కడ వస్తుందని అర్థమవుతుంది. చూడండి మనకు అటాచ్ పీస్ అనేది ఇక్కడ వచ్చింది. మనకు పాకెటింగ్ అనేది కనబడతలేదు. చూడండి మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి అటాచ్ పీస్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ భాగానికి ఒక మార్క్ వేసుకోండి. ఇలా ఎక్కువ వచ్చిన భాగాన్ని కొంచెం కట్ చేయండి. ఇప్పుడు మనం రౌండ్ కుట్టుకుంటూ రావాలి ఈ పాకెట్ అనేది రౌండ్లో. చూడండి ఈ మార్క్ నుంచి యువతలకి కొంచెం ఇలా షేప్ చేయండి. చూడండి కూడా పాకెట్ అనేది నీట్గా కనబడుతుంది. కొంచెం హాఫ్ టంచాల్లో కుట్టేసుకుంటూ రండి. సేమ్ ఇక్కడ కూడా మన అక్కడ ఎట్లా ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా అంతే. దీని తర్వాత ఎక్కువ వచ్చిన భాగాన్ని ఇలా కట్ చేసుకోండి. చూడండి మనకు అటాచ్ పీస్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. చూడండి మనం పైన ఎక్కడ స్టిచ్చింగ్ అనేది వేయలేదు. ఈ బ్యాక్ ప్యాకెట్ కోసం మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేయలేదు కదా, దీని గురించి అనేది మనం ఒక రింగ్ అనేది తయారు చేసుకుందాం మనం బటన్ పెట్టుకోవడానికి. దాన్ని కూడా స్టిచ్చింగ్ అనేది వేయొద్దండి, చాలా నీట్గా వస్తుంది మనకు. చూడండి క్రాస్గా తీసుకొని ఒక పీస్ అనేది ఇలా క్రాస్గా తీసుకోండి. ఇలా క్రాస్గా తీసుకున్న దాన్ని ఏదైనా ఇలాంటి ఒక ఐటమ్ తీసుకొని సైకిల్ పుల్ లాంటి అట్లాంటి మీకు ఏది ఉన్నా కానీ ఇలా ఉల్టా తీసేయండి డైరెక్ట్గా. ఇలా తీస్తే మీకు రెడ్మేడ్ స్టైల్లో పాకెట్ అనేది బ్యాక్ పాకెట్ నీట్గా కనబడుతుంది. చూడండి ఎలా అటాచ్ చేస్తానో. ఇప్పుడు ఈ భాగాన్ని పై భాగాన్ని మెయిన్ పార్ట్ ఉంటుంది పైకి అనండి. ఈ పాకెట్ మీద మనం ఇన్సైడ్ నుంచి కుట్టేసుకుంటూ వద్దాం. పైన కుట్లు ఉంటాయి కదా దీనికి. చూడండి ఈ రింగ్ అనేది మనం ఈ పార్ట్ నుంచి ఇక మిడిల్ చేసుకోవాలి మనం ఇట్లా. చూడండి మన కుట్ట అనేది ఎక్కడ కూడా బయటికి కనబడదు, మొత్తం లోపల కుట్లే ఉంటాయి ఇవి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి కుట్ట అనేది ఎక్కడ నీట్గా కాదు ఓపెన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ పార్ట్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అనేది మనం దీన్ని లాక్ చేసుకుందాం. లాక్ చేసుకున్నప్పుడు మనకు ఈ డాట్ అనేది ఇటు సైడ్ ఉంది కదా, మనం ఈ ఫోల్డింగ్ అనేది ఇటే జరపాలి. ఇలా జరిపినప్పుడు కూడా ఉబ్బుగా అవుతుంది ఇక్కడ. అందుకని ఈ డాట్ మనకి ఎక్కడైతుందో అదే సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ. ఒక్కసారి చూడండి ఇది మనకు బ్యాక్ ప్యాకెట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఇదే కాదు, మీకు ఏది కుట్టడము హార్డ్గా ఉన్నా కానీ నాకు చెప్పండి, అది ఈజీగా ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి సింపుల్గా మీకు చూపించిన కోసం ఇంత స్లోగా వేసాను. లేదంటే 2 నిమిషాల్లో మనకు బ్యాక్ ప్యాకెట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు వేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇది వర్కౌట్ అవుతుందో లేదో, బాగుందో లేదో మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.